యమ మాట పొందుతయు జొల్గుత రంగు నుదంతమెల్ల అరరాదుగాని స్పృశయోచనో స్పృశయోచనో చంద్రమతి అనరాదుగాని అదిగాక ఏకాంతక శోధంతం వెళ్ళ మందభాగ్యుండనే నాకే తగిలివచ్చుచున్నది. చనిపోయిన వీడు మా కుమారుడు లోహితాసుడేమో. నా పాడు తలంపుని కట్టి దురూహపడమన్నది. నాయనా లోహిత, అయ్యా నీకు దీర్ఘాయుర ఆరోగ్యముల కలుగుగాకయ్యా, దీర్ఘాయుర ఆరోగ్యముల కలుగుగాక. వీడవ్వండైననేమి నా విధి యందు మరి ఒక విధముగా ప్రవర్తించి కరుణింపజాలడం. యో మాలిని, నీ వివతం అయితే మాకేమి గాని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవమేలుకొని వచ్చి ముందు చెప్పము. ఏమి ఇచ్చటి కాటి చట్టముల పూర్తిగా గుర్తెరుగుకున్నావే? ఎవరు గాని దకింపవలసిన శవమను తెచ్చే ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకమ చెల్లించిన గాని శవదఘనమునకు పక్కన నింపరు. నీవు బొలు తెగుదాలాగా ఉన్నావు. ఇప్పుడైనంతరవా అడవయ్యనమాటము నీ కుమారుని కళే వరమావల పార్వతి. అంతవరకు పోవో తలకోయక ముదితవదాననే బ్రతికిపోయింది నేనెంత కాటి నియమ వహింపవలసి వచ్చను. మానిని, నీవు పేదరారమైన మాకేమి, భాగ్యవంతురారమైన మాకేమి. భాగ్యమును మాకు రావలసిన సుఖము కంటే మేమెక్కుడు అపేక్షంబము. మాడవగటయు పిండంబు దండులంబుడు ఒక్క పాతయు మాకిచ్చిన గాని నేను ఈ సోమును దగంపరేయను. నన్ను కఠినాత్ముండని ఎంచినను సరి కుల ధర్మంబు నీటంబుచ్చి ఈ రీతి కాటి కాపరతనమచే జీవించి ఈ చండాలవాసులకు కరుణా హరపద పూజ కుందలగి అంచుత గొలిచి కులాభిమానము సరగిన గచ్చబెట్టి హరిచందన కీర్తుల నీట బుద్ధి దుష్కరమకు మొల్లగాటిక ధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణదరము ఎక్కడది. తప్పమగడు చెప్పడము సమల పరవైద్యత చూడు. ఈ బాలుండెవడో మహారాజు కుమారుడైనట్లు విస్పష్టమైనది. వీడు నిశ్చయముగా మా లోహితాస్తుడేమో. నా పాడు తలంపుల కట్టి దురూహపడమన్నది. నాయన కుమార లోహిత, నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాకయ్యా, దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాక. వీడవ్వండైననేమి నా విధి ఎందు మరి ఒక విధముగా ప్రవర్తించి కరుణింపజాలను. ఓ మాలిని, నీ ఉదంతం మధ్య కడున అద్భుతముగానున్నది. చనిపోయిన వీడు ఆ కుమారుడైనట్లు నీ ఎడుపు వలన విస్పష్టమైనది. నీవు నిజముగా రాచదేవేనివే అయినచ్చు మా గీయవలసిన కాటి సుంకము నీకడ లేకుండునా? ఏమి నీ వద్ద ఏమీనూ లేదా? నీవు బరు తగుదారలో ఉన్నావు.
పయ్యగలో నడంగియు సముద్రకాంతులి ఎండలం మలకింపందిధనం వదీయగల దీపం సూర్య ప్రభాకలితంబై వెలుగొందుతున్నయది అది మాంగళ్యముగా బోరు అది మాంగళ్యముగా బోరు అది మాంగళ్యముగా బోరు స్వామినే దేవులకై నల్తగలను నీ సుద్దులకై నీవు చంద్రమతిగా ఎంత వైపరీత్యమ జరిగినది ఎంత వైపరీత్యమ జరిగినది అయ్యో దేవి చెడిపోయిన వీడు మన కుమారుడు రోహితాసుడా అయ్యా నాయన కుమారా నీకప్పుడే నూరేళ్లు నిండినవా కొడుకా నీ ప్రాణములక కాల సర్పము ఎక్కడ దాపురించినదిరా కొడుకా అయ్యో దేవి కృష్ణును మీ దొరసారిని అడిగి మా స్వామికి ఇవ్వవలసిన మాడయు పాతయు సంపాదించుకున్న రమ్ము ఇందు నీకు నేను చేయు సహాయం నాకు రావలసిన పిండాశ్రమం అనుకున్నాడు దక్క వేరొండు లేదు దేవి వేరొండు లేదు శీఘ్రముగా పొమ్ము అంత కనుక కుర్రవారి కళేబరమనే సూచిస్తుండగా అయరా కుమారా నీ ప్రాణమునక కాల సర్పము ఎక్కడ దాపురించినదిరా కుమారా అయ్యా అయ్యా ఎక్కడ శిశురాంత్రి ఈమె ఈమె చంద్రమతయ్యా అయ్యా మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా దేవి ఎట్లా జరిగినది దేవి ఎట్లా జరిగినది అయ్యయ్యో అక్కడ ధర్మము లేటికంతటి కాలుగాలు సంభవించినది తన చిత్తంబు మెప్పిపవలేనని సేవకులెవ్వరిపైనో నేరం ఆరోపించి తన ఎదుటి నిలిపిన తోడనే న్యాయమును కూడా విచారింపకుండా నిరపరాధులను కూడా సాపరాధులను చేసిన ఇలాంటి రాజులు ఉండేనేమి మండేని కాంతా జగదేక పావని అన్యాయ పొంద కరుణింపుగా రోగు నిర్భయుడే యోగ యోగ్యము లోకంబంతయు అస్తమించనే దయాళుండైన దేవుండు లేడా కాపాడగా మాలిమణి గతబెల్ల మరచుకుంబు పదుల పరపుమే ఏకాగ్రత హృదయ వృత్తి భక్తిల్ కడతారిగా భగవంతు పూర్తి నేత్రయుగ్మంబు పూర్తి ధ్యానించుకుము భగత మెల్ల మరచిపోము
సతతమా హృదయమా రుణమెల్ల సరిపోయే నీకేటి ఆశ నెలటి పైన మోఘమా మోఘమా ఈ కాలము గతించే మా చెంత బ్రతుకు వెందేని దంపతుల పొంత దుఃఖమా దుఃఖమా వల్ల దశము తప్పదు మాకు తొలగి పొందిందమా కంట రక్తము కూడా చటి చూడగలవు నిశ్చలత బలము సత్యమున కయ్యి హరిశ్చంద్రు వంశము అంతరించడుగాక కరుణి మీద మనసు గురి చేసి ఆ చంద్రమాతి గురువేమో జైనేమో నాకు తెలియదు మహాత్మ ఆ భూమికి మాత్రమే నేను మారను సత్యమునకయ్యే హరిశ్చంద్ర వంశమంతరించడుగాక కరుణి మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి దేవి మన సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు చూడు దేవి చూడు హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో